నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఆదివారం అమావాస్య రావటం అనేది జరుగుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు చాలా విశేషంగా వినియోగించుకుంటుంటాం. కానీ ఇట్లాంటి కాంబినేషన్ తో రావడం అనేది ఫస్ట్ టైం నేను కూడా చూడడము ఈ 2 years లో అట్లీస్ట్. రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి అమావాస్య ఆదివారం, అది కూడా ఆబ్వియస్లీ ఆదివారం పుష్యమి నక్షత్రం ఉంటేనే రవి పుష్యమి కాబట్టి మరి ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి డేని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలక్క? మనం ఎప్పుడు కూడా పుష్యమి నక్షత్రము అని అంటే చాలా పుష్కలంగా మనకి ఇచ్చే రోజు అని మనం అనుకోవాలన్నమాట. నక్షత్రం అనేది చాలా మంచిదే. అలాగే మీరు చూస్తే గనక శని పరిపాలిత నక్షత్రం పుష్యమి నక్షత్రం. కానీ ఆదివారం నాడు వచ్చినా, గురువారం నాడు వచ్చినా చాలా మంచిది. అవును అనంటే ఎందుకు అలా మరి రవికిను శనికి పడదంటారు కదా. అలాగే గురువుకి శనికి శత్రుత్వం లేకపోయినా అంత అంటే సూటబుల్ ప్లానెట్స్ కాదు, ఫ్రెండ్లీ ప్లానెట్స్ కాదు అని చెప్తారు కదా అని అనుకుంటే, శని భగవానుడికి ఎప్పుడు కూడా ఏదైతే మనం పర్ఫెక్ట్గా చేసి భగవంతుడికి సామీప్యంగా ఉండగలుగుతామో ఆ రోజు వచ్చినప్పుడు ఆయనకు తప్పకుండా ఎవరైతే పూజించుకుంటాం, మనం పూజ చేస్తే ఆయనకు చాలా ఇష్టం అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం శని భగవానుడికి. కాబట్టి గురువారం వచ్చి పుష్యమి నక్షత్రం వస్తే యోగకారకమైనది. అలాగే ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం వస్తే యోగకారకమైనది అని మన అందరికి తెలిసిన విషయమే. అంటే ఈసారి ఇంకా మనకి ప్రకృతి ఇచ్చిన వరప్రసాదంగా మనం భావించాలి అని అంటే అమావాస్య ఆదివారం నాడు రావడం అనేది చాలా వైశిష్ట్యమైనది. కాబట్టి మనకు అలాంటి రోజు మనం ఉపయోగించుకోవాలి అంటే ప్రకృతి సహకారం తీసుకోవాలి. మనం ఎలా తీసుకోవాలి ప్రకృతి సహకారము అని అంటే, మేడి చెట్టు మనందరికీ తెలిసిన విషయం. ఔదుంబర వృక్షము అని కూడా అంటారు. తప్పకుండా దత్తాత్రేయ స్వామి, ఆ శ్రీపాద శ్రీవల్లభులు ఆ ఔదుంబర వృక్షం దగ్గర నివసిస్తారు. అక్కడ కూర్చొని మనం పూజ చేసుకున్నా చాలా మంచిది, లేకపోతే సిద్ధమంగళ స్తోత్రం చదువుకున్నా చాలా మంచిది. ఆ చెట్టు నీడ తగిలితేనే మనం చాలా అదృష్టవంతులంగా మనం భావిస్తాం. మనందరికీ తెలిసిన విషయము శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు కుష్ఠవ్యాధి నిర్మూలన చేయడానికి ఒక ఎండు మేడు కర్ర ఇచ్చేసి అది అది ఎప్పుడైతే చిగురిస్తుందో తప్పకుండా నీకు వ్యాధి తగ్గిపోతుంది అని చెప్తారన్నమాట. కాబట్టి అలా చిగురించడం, అతనికి వ్యాధి తగ్గిపోవడం, ఈ రోజుకి ఆ చెట్టు నీడలో ఎంతో మంది గురుచరిత్ర పారాయణం చేస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఈ ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు మన ఇంట్లో నెగటివిటీ అంతా వెళ్ళిపోయి పాజిటివిటీ రావడానికి, స్థిర లక్ష్మి మనకి రావడానికి మీరు ఎప్పుడైనా అమావాస్య నాడు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అది కూడా మీరు 7:38 తర్వాత మనం ఎందుకు మేనిఫెస్ట్ చేయమంటాం అనంటే, ఆదివారం నాడు 7:38 మూన్ రైజ్ టైం కూడా ఉంటుంది మనకి. అప్పుడు గనక మనం మేనిఫెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. అంటే నైట్ 9:30 తర్వాత కూడా మనం అమ్మవారికి సంబంధించిన స్తోత్రం కానివ్వు, లేకపోతే అమ్మవారికి మన కష్టం అంతా ఎదురుగుండా అమ్మవారికి కూర్చుంటే మనం ఎలా చెప్పుకుంటామో, అమ్మ నాకు ఇది ఎలా అయినా సరే తీర్చమ్మా అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలా చేసుకుంటే మంచిది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మేడి చెట్టు వేరు దొరుకుతుంది అక్క, దొరుకుతుంది. లేదు అంటే కనుక మనం నర్సరీలో మేడి చెట్టుని కొనుక్కొని చక్కగా తెచ్చేసుకొని అందులో నుంచి ఒకటి ఇలా పక్క నుంచి తీస్తే వేరు అనేది వస్తుంది మనకి. లోపల నుంచి తీస్తే మొత్తం మొక్క తీసేయకూడదు. మొక్కలో కొంచెం ఎక్కడైతే మనకి వేరు లభిస్తుంది అని అనుకున్నామో అది తీసేసుకొని ఆ పైన కట్ చేసుకొని మళ్ళీ మీరు నాటేయండి. ఓకే, లేదు అంటే కనుక దాన్ని ఒక వాటర్ బాటిల్లో పెట్టినా కూడా మళ్ళీ నెమ్మదిగా వేరు సంతరించుకుంటుంది. ఓకే,
ఆ వేరుని మీరు చక్కగా కడిగేసేసి పూజ రూమ్లో ఆదివారం నాడు చక్కగా ఆ వేరుని పెట్టుకొని మీరు పూజించండి. ఇది చక్కగా ఎండిపోతుంది. మీరు చక్కగా దానికి గాలి వచ్చేటట్టుగా పెడితే ఎండిపోతుంది. పూర్తిగా ఎండిపోయిన తర్వాత చక్కగా ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసుకొని పూజ గదిలోనే పెట్టుకోవచ్చు. ఓకే. అసలు మనం ఏదైనా కూడా అఖండ సౌభాగ్యం అనేది కోరుకుంటాం ఆడవాళ్ళం. అఖండ సౌభాగ్యం, అలాగే ఆర్థిక స్థిరత్వం, లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుందన్నమాట ఆ ఇంట్లో ఎక్కడైతే మేడి చెట్టు వేరు ఉంటుందో. అయితే ఇవాళ చాలా అంటే మిరకిల్గా అనిపిస్తుంది నాకు. భగవంతుడు మన యందు ఉన్నాడు అని అనిపిస్తుంది. నేను వీడియో చేద్దాము ఏం చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఇలా రవి పుష్యమి యోగం ఉన్నప్పుడు మేడి చెట్టు తీసుకువెళ్ళి పెట్టుకుంటే చాలా మంచిది. వేరు తీసుకొచ్చి పూజ రూమ్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని అది చక్కగా ఎండిపోయిన తర్వాత దాచుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అని చెప్పి రాసుందనమాట. అబ్బా ఇది చెప్పాలి, ఎప్పుడైనా వచ్చిన రవి పుష్యమి యోగం వచ్చినప్పుడు చెప్పాలి అని అనుకోవడము. నేను ఇక్కడికి రాగానే నువ్వు అక్క ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం అనేసరికి ఆ శ్రీవల్లభులే చెప్పించారేమో, అలా కనపడేటట్టు చేశారు. సడన్ గా ఇట్లా బుక్ ఓపెన్ చేస్తే అదే వచ్చింది అనమాట. భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. అలాగే మీరు బంగారం కొనుక్కోవాలి అంటే కూడా అమావాస్య చక్కగా రవి పుష్యమి యోగం ఎంతో కొంత కొనుక్కోండి. అమావాస్య రోజు కొనకూడదు కదా, మనం కొనం కదా, ఇట్లా రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి కదా. అమావాస్య నాడు ఏ పని చేసినా ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అని చెప్పారు, కానీ బంగారం కొనుక్కోవచ్చు. ఎందుకనంటే అక్కడి నుంచి మీకు మూన్ రైజ్ అవుతుంది అనమాట, ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగే దినదిన ప్రవర్ధమానం అవుతుంది మనం చేసేది అని. అంటే సాధారణంగా మనం ఏం చేసినా తప్పు చేస్తాము, లేకపోతే ఏదైనా వెళ్ళి ఖర్చు చేస్తాం, అవునా కదా. జనరల్ గా మనం సరుకులు తెచ్చుకుంటాం, అమావాస్య నాడు సరుకులు తెచ్చుకోకూడదు. అలాగే షేవింగ్ చేసుకోకూడదు. భార్యాభర్తల సంగమం పనికిరాదు, అర్థమైందా. అందుకని చేయకూడని పనులన్నీ ఎన్ని చెప్తారు లిస్టులు, ఇంకేం చేయమంటావు అని అడుగుతారు మన వాళ్ళు. చేయాల్సినవి చెప్పు, చేయకూడని కాదు. అందుకని అమావాస్య నాడు అసలు ఏ పని చేయకండి అని చెప్తారు. ఇవన్నీ ఎందుకు అని చెప్పి. కాబట్టి మంచి పనులు ఏమైనా సరే దినదిన ప్రవర్ధమానమయ్యే పని ఏదైనా కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే మరి సృష్టి కార్యం ఎందుకు, మనకు అది ప్రవర్ధమానం అయ్యేదే కదా అని మనకి డౌట్ వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం తల్లిదండ్రులు అవ్వాలి అని అనుకుంటామో అప్పుడు ఏంటంటే సోల్స్ని మనం ఇన్వైట్ చేస్తాం. ఏవైతే మనకి కడుపున జన్మించాలో వాళ్ళ సోల్స్ మనని అదేంటి ఎన్నుకుంటాయి, సెలెక్ట్ చేసుకుంటాయి. అలా సెలెక్ట్ చేసుకోవడానికి మంచి రోజు అవ్వాలి అనేది మనది ఇంపార్టెంట్. ఆ రోజే కదా ఎప్పుడైతే భార్యాభర్తలు కలయిక జరుగుతుందో ఆ రోజే. ఎప్పుడు మనకి అవుతుందో తెలియదు, ఎప్పుడు మనం కన్సీవ్ అవుతాం అనేది తెలియదు కదా. కాబట్టి అది మంచి టైం అవ్వాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారనమాట. కాబట్టి అలాంటివి చేయకుండా అమ్మవారిని పూజించడం కానీ, అమ్మవారికి సంబంధించింది తెచ్చుకోవడం కానీ, అలాగే ఇట్లా ప్రకృతి మనకి సహకరిస్తుంది. ఈ నక్షత్రం వచ్చినప్పుడు ఈ రోజు ఈ తిథి అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి మేడి చెట్టు వేరు తీసుకొచ్చుకోవడం కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. రైట్. ఖచ్చితంగా తెచ్చుకొని ఆ రోజే తెచ్చుకోమంటారక్క, ముందు రోజు తెచ్చుకోవచ్చా మేడి చెట్టుని? ఆ రోజు తెచ్చుకుంటే మంచిది. పొద్దున్నే తెచ్చేసుకోవచ్చు. పొద్దున్నే తెచ్చుకోండి, సాయంత్రం ఇలా దేవుడి గదిలో సాయంత్రం పెట్టుకోండి. అయితే వేరుని ఎప్పుడు కూడా 4 లోపల తీసేసుకోండి. సాయంత్రం అయ్యేటప్పటికి చెట్టుని ఇబ్బంది పెట్టకూడదు. మనము ఏ చెట్టునైనా కూడా ఇబ్బంది కలగజేయకూడదు. కాబట్టి 4 లోపల వేరుని కట్ చేసేసుకొని చక్కగా కడిగేసేసి పూజ రూమ్ లో పెట్టుకోండి, చాలా మంచిది. మీకు చూస్తే గనక స్వామివారి పాదాలు చేయడానికి ఓన్లీ ఔదుంబర వృక్షానికి మాత్రం సంబంధించిన చెక్కకే అర్హత ఉందండి. వేరే వాటితో చెయ్యరు అసలు. పాదాలు ఉన్నాయి అని అంటే స్వామివారు ఉన్నట్టే. మీకు ఒకవేళ ఎవరైనా సరే ఔదుంబర వృక్షానికి సంబంధించిన పాదాలు తెచ్చి పెట్టుకోవాలి అని అనుకుంటే ఇంకా చాలా అదృష్టం. మీకు గనక ఆ పాదాలు దొరికితే కూడా చాలా అదృష్టం. ఎవరైనా దత్తాత్రేయ స్వామిని నమ్ముకోవాలనుకుంటున్నాం మేము, మాకంటూ జీవితంలో గురువు ఉండాలి అని అనుకుంటే కనుక ఈ రవి పుష్యమి యోగం వచ్చిన రోజు నాడు మీరు పాదాలు ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచిది. రైట్. మేనిఫెస్టేషన్ కూడా అన్నారు, ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు? ఎదురుగుండా అమ్మవారు కూర్చుందని అనుకోండి, చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి పద్మిని. అలాగే ఆరోగ్యానికి సంబంధించింది కూడా ఉన్నాయి. మీరు చక్కగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే గనక
మన చక్రమిడి ఒకటి చేసుకోవడం, చక్రమిడి మర్చిపోద్దు. అలాగే బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పి నేను చెప్పాను, అలాగే లెటర్ టు యూనివర్స్ అని చెప్పాను. మీరు చక్కగా డబ్బుకి సంబంధించింది ఏదైతే పని అవ్వాలో అది చక్కగా లెటర్ రాయండి, డియర్ మనీ అని చెప్పి, చాలా బాగా పనికొస్తుంది. అలాగే హోపోనోపోనో ప్రేయర్ కూడా ఎలా అంటే డియర్ మనీ అని చెప్పి ఆ మిగతా 4 సెంటెన్సెస్ మనం చెప్పాను చూసావా, చదువుకుంటే చాలా మంచిది అనమాట. రైట్, ఒకసారి చెప్పండి అక్క ఆ సెంటెన్సెస్ ఏంటో. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఎంత అర్థం ఉందో దీంట్లో అయితే, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఓపెన్ ప్రేయర్ గురించి చెప్పినప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ. అంటే ఆ అమ్మవారికి మనీకి మనం చెప్తున్నాం, డబ్బుకు మనం చెప్తున్నాం ఐఎమ్ సారీ, నేను అనవసరంగా ఖర్చు పెట్టి ఉండొచ్చు, లక్ష్య పెట్టలేదేమో, నన్ను క్షమించు అని చెప్పి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఓకే, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ, నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు, నాకు అందుబాటులో ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఇంత అర్థం ఉందన్నమాట దీంట్లో. కాబట్టి తప్పకుండా డియర్ మనీ అని చెప్పి 4 సెంటెన్సెస్ కూడా చదువుకోండి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ అమావాస్యని ఎవ్వరు కూడా వదులుకోకుండా చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా అడ్డులు ఉన్నాయి ఆడవాళ్ళకి అంటే కనుక మేనిఫెస్ట్ అయితే చేసుకోవచ్చా, ఓపెనోపోనోపో ప్రేయర్ చేయొచ్చా? అయితే ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు చేస్తే కనుక వాళ్ళని చేయమని చెప్పండి. డేట్ ఉన్నప్పుడు మాత్రం అందులో అమావాస్య కూడా ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఏదైనా కూడా ఇప్పుడు స్మరణ చేసుకోమన్నా చదువుకోమన్నా ఏం చేసినా భగవంతుడి సామీప్యంగా ఉన్నట్టే నేను భావిస్తాను పద్మిని. కాబట్టి డేట్ ఉన్నప్పుడు మాత్రం ఏది చెయ్యొద్దనే చెప్తాను. మీకు డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంది, అప్పుడు సప్తమి వస్తుంది నాకు తెలిసి, ఇప్పుడు ఆదివారం సప్తమి వస్తుంది, తిథి చాలా మంచిది, అందులో ఆదివారం నాడు సప్తమి వస్తే కూడా చాలా మంచిది. కాబట్టి అప్పుడు ఈ ప్రేయర్ అది చేసుకోండి. కానీ మేడి చెట్టు వేరు మాత్రం రవి పుష్యమి యోగం ఉన్నప్పుడు గురు పుష్యమి యోగం ఉన్నప్పుడే తెచ్చుకోవాలి. అది మాత్రం చేయడానికి లేదు. ఆ యోగాలు ఉన్నప్పుడు ఎట్లాగో మనం చెప్తాం కాబట్టి మీరు కనిపెట్టుకొని ఉండండి. ఈ నెల మీరేమన్నా పక్క కూర్చుంటాము మేము ఇంకా అని అనుకుంటే గనక, ఒకవేళ మీరు పక్కన కూర్చుంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు చెప్పినట్టుగా రాసుకోమని చెప్పండి, ఇది చేయాలి ఇది చేయాలి అని చెప్పి చక్కగా చెప్పండి వాళ్ళకి, నర్సరీకి వెళ్ళడము తీసుకురావడము. కాకపోతే మీరు అసలు ముట్టుకోకుండా పక్కన కూర్చోవాలన్నమాట. అదే రైట్ అక్క. ఇంట్లో పెంచుకోవచ్చా మేడి మొక్కని? పెంచుకోవచ్చు పద్మిని, కాకపోతే ఇట్లా డేట్ ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోవడం కానివ్వు, లేకపోతే అట్లా ఎప్పుడు కూడా చాలా అలర్ట్గా ఉండాలన్నమాట. పెంచుకోవచ్చు, తప్పేం లేదు. స్వామి ఉంటారు కదా పద్మిని, ఇప్పటికే ఉంటుంది, ఉంటారు స్వామివారు, కాబట్టి తప్పకుండా పెంచుకోవచ్చు. తులసిని ఎలా అయితే చూస్తాం అలాగే చూడాలి ఈ దైవిక వృక్షం. అంతే. రైట్, అద్భుతంగా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.